పెద్ద పెద్ద టీమ్స్ అన్ని ఐపీఎల్ ని వన్ సైడ్ చేస్తున్నాయేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది. మరి కొన్నిసార్లు ఏమో వాళ్ళు చేస్తున్నది కరెక్టే కదా, వాళ్ళు వాళ్ళ టీం కోసం కష్టపడ్డారు కదా అని ఇంకొకసారి అనిపిస్తుంది. సో ఆ వివరాలు ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి. అయితే ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్ అలాగే మ్యాచ్ ప్రెడిక్షన్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. మనం ఫ్రీగా ప్రెడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకొక 8 నుంచి 9 నెలల్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పటికే ఐపీఎల్ పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఐపీఎల్ పనులు అంటే ఐపీఎల్ కి ఆప్షన్ కి సంబంధించిన పనులు అన్నమాట. అంటే ఆప్షన్ లోకి వెళ్లే ముందు ఎన్ని రిటెన్షన్స్ తో వెళ్ళాలి, రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉండాలా లేదా, దీని గురించి మీటింగ్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఈ మీటింగ్స్ అన్నవి ఏవి కూడా ఒక కొలిక్కి రావడం లేదు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాళ్ళ రూల్స్ చెప్తున్నారు. కొన్ని టీమ్స్ ఏమో మాకు ఒక 2-3 రిటెన్షన్స్ చాలు అంటున్నాయి. మరికొన్ని ఏమో 5 నుంచి 7 రిటెన్షన్స్ కావాలి అంటున్నాయి. ఇంకొన్ని టీమ్స్ అయితే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 8 రిటెన్షన్స్ కావాలని అడుగుతున్నాయి. అంటే 8 రిటెన్షన్స్ ఇచ్చాము అంటే ఇంకా ఏం ఉండదు అనమాట గేమ్. వాళ్ళు ఒక 3 మాత్రమే యాక్షన్ లో కొనుగోలు చేస్తారు. ఇక పేరుకే అది మెగా యాక్షన్ అవుతుంది. ఇక బీసీసీఐ అయితే ఇప్పుడు ఎక్కువ టీమ్స్ 5 నుంచి 7 రిటెన్షన్స్ అడుగుతున్నాయి కాబట్టి ఆ మధ్యలోనే రిటెన్షన్స్ ని ఇవ్వాలి అని ప్లాన్ చేస్తుంది. అంటే 5 to 6 లేదా 5 to 7. అంటే నేనేమంటున్నాను అంటే 5 to 7 ఇచ్చినా కూడా చాలా ఎక్కువ రిటెన్షన్స్ అయిపోతాయి. టీమ్ లో పెద్ద మార్పులు జరగవు. కోర్ టీమ్ అలానే ఉంటుంది. సో దీని గురించి చెప్పాను అనమాట నేను. అంటే వన్ సైడ్ అయిపోతుందేమో ఐపీఎల్ అని చెప్పి. బట్ మనం ఇంకొక వేలో ఆలోచించాము అంటే ఫర్ సపోజ్ చెన్నై, ముంబై, ఇప్పుడు ప్రెసెంట్ ఆర్సీబీ కూడా ఈ కోవలోకి వచ్చేసింది. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా కష్టపడి టీమ్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రిటెన్షన్స్ రూపంలో వదిలేయాలంటే వాళ్ళకు ఒక బాధ ఉంటుంది. అదే టైంలో మిగతా కొన్ని టీమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పంజాబ్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎక్కువ మంది ప్లేయర్స్ కావాలి. అంటే ఆక్షన్ లో మంచి ప్లేయర్స్ ఉంటేనే వాళ్ళ టీం ని వాళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళ బాధ వాళ్ళది. ఇలా ఎవరి బాధ వాళ్ళదనమాట. ఇక్కడ ఎవరిని మనం కరెక్ట్ అనలేము, తప్పు అనలేము. అయితే ఒక 3 టీమ్స్ మాత్రం బాగా ఇబ్బంది పడతాయి ఇలా రిటెన్షన్స్ ఎక్కువగా ఉంటే. ఆ 3 ఫస్ట్ పంజాబ్ కింగ్స్ టీం ఉంటుంది. ఈ టీమ్ లో మార్పు జరగాలి. ఎంతలా అంటే నాకు తెలిసి ఒక 7-8 చేంజెస్, మంచి మంచి ప్లేయర్స్ రావాలి అంటే తక్కువ రిటెన్షన్స్ ఉన్నప్పుడే వస్తుందన్నమాట. మిగతా టీమ్స్ దగ్గర నుంచి ప్లేయర్స్ ఆక్షన్ లోకి వస్తేనే. అదే టైంలో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో కూడా ఒక 3-4 చేంజెస్ జరగాలి. వాళ్ళకు కూడా మంచి ప్లేయర్స్ కావాలి. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. అవును, మీరు వింటున్నది నిజమే. లాస్ట్ 2 years అంటే పని జరిగిపోయింది గుజరాత్ టైటాన్స్ ది. అంటే అండర్ రేటెడ్ ప్లేయర్స్ తో కప్పు కొట్టేశారు. ఒకసారి ఫైనల్స్ కి వచ్చారు. బట్ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అనమాట. వాళ్ళకు కూడా స్టార్ ప్లేయర్స్ అవసరం ఉంది టీమ్ కి. కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ఒక 3 నుంచి 4 ప్లేయర్స్ కొత్త వాళ్ళు కావాలి. సో ఈ 3 టీమ్స్ ముఖ్యంగా కనిపిస్తున్నాయి నాకైతే. ఎక్కువ ప్లేయర్స్ అవసరం ఉన్న టీమ్స్. మరి బీసీసీఐ 5 రిటెన్షన్స్ ఇస్తుందా, 6 రిటెన్షన్స్ ఇస్తుందా, 7 రిటెన్షన్స్ ఇస్తుందా అన్నది మన ఛానల్లో మళ్ళీ అప్డేట్ తెలుసుకుందాము. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఐపీఎల్ ఆక్షన్ పర్స్. మీ అందరికీ తెలుసు, చాలా తక్కువ అమౌంట్ తో ఐపీఎల్ ఆక్షన్ పర్స్ అనేది స్టార్ట్ అయింది 2008 లో. ఇప్పుడు అది 100 కోట్లకు చేరుకుంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ మళ్ళీ 10 to 20% ఇంక్రిమెంట్ అడుగుతున్నాయంట. అంటే కనీసం 110 కోట్ల నుంచి 120 కోట్లు మాకు కావాలి. అంత అమౌంట్ ఖర్చు పెడితేనే మేము మంచి ప్లేయర్స్ ని కొనుక్కోగలుగుతాము అని చెప్పి. అంటే ఇప్పుడు 100 కోట్లు ఉంది కదా, ఒకవేళ 10% పెంచితే అది 110 crores అవుతుంది. 20% పెంచితే 120 crores అవుతుంది. చాలా పెద్ద అమౌంట్ అనమాట. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఎందుకు ఇంత పెద్ద అమౌంట్ అంటే ఆక్షన్ లో ఒక్కొక్క ప్లేయర్ ని మన వాళ్ళు 25, 24కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చూద్దాం మరి దీని గురించి మరిన్ని అప్డేట్స్ వస్తాయి, తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.